అల్పమైనదే ఈ జీవితం విలువలేనిది నీతోనే బాధలెన్నైనా శోధనలు ఎదురైనా నా ఊపిరినంత వరకు నీతోనే బాధలెన్నైనా శోధనలు ఎదురైనా నా కాపరి ఘనత మహిమయ్యా ఘనతయ్యా హల్లెలూయా. ఓ మనవా,
మరణించెను తప్పదు నరకము పాపములోనే బ్రతుకుతున్నచో పెరుగు నీ దేహము పాపములోనే మరణించెను తప్పదు నరకము మంచి ప్రియులారా, ఇప్పటి వరకు చక్కగా దేవుని ఉన్నతమైన మాటలను పాటల రూపంలో పాడి దేవుని ఘనమైన నామాన్ని మహింపరిచిన ప్రియబిడ్డలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే అందరూ లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. అయితే ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మాటలు చూడాలని చదవాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఒక సమయంలో చెల్లి కేజీఆ వచ్చి 132వ కీర్తన 133వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువు. రాములక్ష్మి గారు వచ్చి చదువుతారు. రండి. చంద్రిక వచ్చి చదువుతారు. రండి. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకునుము. యాకోబు యొక్క బలిష్ఠుని మొక్కుబడి చేసెను. ఎట్లా అది ఎఫ్రతాలలో నున్నదని మేము వింటిమి. యారారు పొలములలో అది దొరికెను. యెహోవా లెమ్ము, నీ బలచూచకరమైన పదం మందసముతో కూడరమ్ము, నీ విశాంతి స్థలములలో ప్రవేశింపుము. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తుకుని విముఖుడవై ఉండకుము. యెహోవా సత్య ప్రమాణము దావీదునతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. ఇది నేను కొనస్థానమును, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఇక్కడనే నేను నివసించెదను. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసెను. దానిలో భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను. అతని కిరీటము అతని మీదనే యుండి తేజరిల్లెను అనెను. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారి పరిమళ తైలము వలె నుండును. కొన మీద దిగవచ్చును, హార్మోను మంచు వలె నుండును. ఆశీర్వాద శాశ్వత జీవము అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆమేన్. మంచిదమ్మా, చక్కగా కీర్తన భాగాన్ని చదివినటువంటి మరి చెల్లి చంద్రికకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఒక సమయంలో దేవుడు చేసినటువంటి మేలులు బట్టి ఎవరైనా సాక్ష్యము చెప్పాలని ఆశ కలిగి ఉంటే
అదైతే వచ్చి సాక్ష్యం చెప్పవలసింది కోరుతూ ఈ సమయాన్ని మీకు అందిస్తున్నాను. సాక్ష్యములు రండి. దేవుని నామమున వందనాలు. దైవజనులు ఇరువురికి నా సాక్ష్యం ఏంటంటే, గత 2 వారాలు ఎంతగానో నేను బలహీనత అయి ఉన్నాను. మరి నేను ఇండియాకు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేశాను. దేవుని చిత్తమై దేవుని మహాకృపను బట్టి నేను మీ సంఘంలో సజీవురాలుగా నేను ఉన్నానంటే ఆయన చిత్తము, ఆయన కృప. దైవ సేవకులు కూడా ఎంతగా ప్రార్థించారు. నేను ఫోన్ చేసి చెప్పగా ఆయన ఎంతగానో ప్రార్థించారు. ఒక్కొక్కసారి ఫోన్ చేసి కూడా ఎలా ఉంది ఏంటమ్మా అని మరి సేవకులు అడిగేవారు. అలాగే నా సహోదరులు, నాకు తెలిసిన వారందరూ కూడా నాకు ఫోన్ చేసి ధైర్యాన్ని, బెడ్లో ఎలాగున్నావేంటి, తిన్నావా లేదా అని కూడా ప్రతి సంఘం బిడ్డ అడిగేవారండి. మరి ప్రతి బిడ్డ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఇకను నా కుటుంబం కొరకు సజీవంగా నన్ను ఉంచినందుకు దేవుడు మరి ఆయనకి కృపతో బలపరుచుకునేలాగా ఇకను పరిపూర్ణ ఆరోగ్యం నాకు దయచేసేలాగున మీ అనుదిన ప్రార్థనలో చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికి శుభాలు. నాన్న అబ్బాయి పుట్టినరోజు జరిగిందండి. అలాగే మా పెద్ద అబ్బాయి సంతోష్ ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పాస్ అయ్యాడండి. మీ అందరి దీవెన వల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి స్థుతులు చెల్లిస్తామండి. అలాగే మా భార్య కూడా అబుదాబాయిలో హోమ్ కేర్ చేస్తుందండి, నర్స్ కింద. ఆవిడకి కూడా మా బలహీనరాలుగా ఉంది. అలాగే మా అమ్మగారికి కూడా కొంచెం ఆరోగ్యం కొంచెం క్షీణించిందండి. మీరు అనుదిన ప్రార్థనలు మమ్మల్ని మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు అంగీకరించగాక. దేవునికి మహిమ కలిగిన గాక. దైవ సేవకులు వీరికి నా వందనాలండి. సంఘ పెద్దలకు, సంఘ విశ్వాసులకు, స్త్రీల వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి మీ దేవుని సన్నిధిలో మరి ప్రార్థించమని ప్రార్థన సహాయం కోరి మరి నేను ఇండియా దేశం వెళ్ళటము. మరి నేను 20 రోజులుగానే వెళ్ళాను, కానీ 2 నెలలు ఉండవలసి వచ్చింది. మరి 2 నెలలు కూడా దేవుడు కాపుదలు ఇచ్చి అన్ని విషయాలను సహాయం చేసి మరలా మీ మధ్య తిరిగి రాటకు ప్రభు కృప చూపారు. దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను రోజు మరి చాలా బెంగ పట్టేసుకునేదాన్ని. మరి ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి, ఫ్లైట్ తిరగదు బాబోయ్. మా అమ్మ మా చెల్లెళ్ళు వెళ్ళిపోవాలి ఏదో రకంగా వెళ్ళిపోమంటారు, ఏదో రకంగా ఎలాగ వెళ్ళిపోను, వెళ్ళనని చాలా బెంగ పెట్టేసుకునేదాన్ని. నేను రాత్రులు నిద్ర పట్టేది కాదు. ఎందుకంటే మా శైలజ గురించి మరి మీరు అందరూ ప్రార్థన చేశారు, దైవ సేవకులు ప్రార్థన చేశారు. మరి మీ అందరి ప్రార్థన వల్ల మరి క్షేమంగా రాటకు దేవుడు కృప చూపారు. ప్రార్థించిన మీ అందరికీ వందనాలు, దైవ సేవకులు వందనాలు. సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఎవరున్నారమ్మా? లేని పక్షంలో కొన్ని ప్రార్థన అవసరాలు ఉన్నవి, వాటిని బట్టి మనము ప్రార్థన చేద్దామండి. మరి చెప్పబడినటువంటి సాక్ష్యం నిమిత్తము కొన్ని ప్రార్థన అవసరాలు ఉన్నవి, వాటిని బట్టి మరి మన మధ్య ఉన్నటువంటి సహోదరులు బండారావు గారు ప్రార్థనలో నడిపిస్తారు. మరి చెల్లి చంద్రిక చెప్పినటువంటి సాక్ష్యం, వారి యొక్క ఆరోగ్యం గురించి, వారి యొక్క కుటుంబం గురించి మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి సత్యనారాయణ గారు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి వారి తల్లి గారి యొక్క ఆరోగ్యం కొరకు, అదేవిధంగా వారి బిడ్డల కొరకు, వారి యొక్క సత్యమణి గారి యొక్క ఆరోగ్యం కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా పద్మోదన్ గారి తల్లి గారు చెప్పినటువంటి సాక్ష్యం, మరి తిరిగి రావడానికి ఇచ్చినటువంటి దేవుని యొక్క కృప, దేవుని యొక్క క్షేమకరమైన ప్రయాణం ఇచ్చి మరి నడిపించిన విధానాన్ని బట్టి వారి గురించి, వారి కుటుంబం గురించి మనము ప్రార్థన చేద్దామండి. అదేవిధంగా కొన్ని ప్రార్థన అవసరాలు ఉన్నవి, వాటిని బట్టి కూడా మనము ప్రార్థన చేద్దాం. సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు మనము నిత్యము ప్రార్థన చేస్తున్నాం, ఇంకను ప్రార్థన చేద్దాం. అదేవిధంగా అల్లమదియ కంపెనీ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు మరి నూతనమైన పనులు దయచేలాగున ఇంకను మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సంఘ బిడ్డలు ఆయా కంపెనీలలో పనిచేస్తున్నారు, ఆ కంపెనీల కొరకు, గృహాలలో పనిచేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు, అదేవిధంగా డ్రైవింగ్ చేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు, స్కూల్లో పనిచేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా
బలహీనలుగా ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ప్రభమ్మ గారు కూడా కొద్దిపాటి బలహీనతగా ఉన్నారని తెలియజేశారు, వారి యొక్క ఆరోగ్యం గురించి కూడా మనము ప్రార్థన చేద్దాం. గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, మరి బిడ్డల కొరకు మనం నిత్యము ప్రార్థిస్తున్నాము. అది శైలజ గారు, అదేవిధంగా పండు అనీష, ఏడుకొండల గారి యొక్క చిన్న కుమార్తె, నల్లి సుభాష్ గారి యొక్క కోడల గారు, అదేవిధంగా సహోదరి మణి గారి యొక్క కుమార్తె సంధ్య, వారి యొక్క అక్కగారి యొక్క కుమార్తె గీత గారు, వారి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి సంఘం బిడ్డలు ఉన్నారు, వారి కొరకు మనము ప్రార్థిస్తున్నాం. దేవుడు వారిని కూడా జ్ఞాపకం చేసుకునేలాగున ఇంకా మనం ప్రార్థన చేద్దాం. మరి ఉద్యోగుల కొరకు ఎదురు చూసిన బిడ్డలు ఉన్నారు, విజిట్లు ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వీసాల కోసం ఎదురు చూసినటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. మరి గతించినటువంటి వారము మనం ప్రార్థించము. సహోదరి ప్రశాంతి అన్నగారు, ప్రసాద్ గారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థించము. ఆపరేషన్ విషయంలో దేవుడు చక్కటి సహాయాన్ని దయచేసి ఉన్నారని తెలియజేశారు. మరి వారి గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి ఇంకా ప్రార్థన చేద్దాం. శ్రీను లక్ష్మి గారి యొక్క కుటుంబం కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబం కొరకు ఇంకా మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా తెలుగు నీలవేణి గారు మరి ఇండియా క్షేమంగా వెళ్ళి ఉన్నారు నిన్నటి దినమున. మరి వారి గురించి, వారి కుటుంబం గురించి ప్రార్థన సహాయం కోరి ఉన్నారు, వారి గురించి ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి జరుగుతున్నటువంటి యుద్ధాలు మనకు తెలియనిది కాదు, మరి దేవుడు సమాధానాన్ని, శాంతిని దయచేలాగున ఇంకను మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి ఇండియా దేశం కొరకు, అదేవిధంగా ఆరాధన స్థలాల నిమిత్తము ఈరోజు సంఘాల కొరకు మరి అనేక విధాలుగా మరి ఇండియాలో ఉన్నటువంటి సంఘాలను మరి పాడు చేయాలన్న ఉద్దేశంతో మరి ఒక పార్టీ మరి ముందుకు వెళ్తుంది. మరి ఆ యొక్క ఆలోచనను మరి మానుకునేలాగున మరి దేవుని యొక్క సంఘాలను యథావిధిగా ఉంచులాగున మరి సంఘాల కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. మరి ఈ వారం రోజుల్లో పుట్టినరోజులు, పెళ్లి రోజులు జ్ఞాపకం చేసుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. నిన్నటి దినమున బందెల ప్రసాద్ గారు, ప్రసన్న గారి యొక్క పెళ్లి రోజు, వారి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి ప్రియ బిడ్డలు, సంఘ బిడ్డల యొక్క బిడ్డలు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మరి వ్రాసి చక్కగా ఉత్తీర్ణులై ఉన్నారు, ఉన్నతమైనటువంటి విద్యలు వారి చదువులాగున వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. అయితే అందరూ లేచి నిలబడినట్లయితే మరి చెప్పబడినటువంటి సాక్ష్యముల నిమిత్తము, అదేవిధంగా ప్రార్థన అవసరత కోరినటువంటి ప్రతి ఒక్క బిడ్డ నిమిత్తము మనము ప్రార్థన చేద్దాం. సంఘముగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు దేవాతి దేవుడు జరిగిస్తూ ఉన్నారు, ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యాలు దేవాతి దేవుడు మరి జరిగిస్తూ ఉన్నాడు. సంఘముగా అత్యాసక్తితో మనము ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు కనుక ఆ గొప్ప కార్యాల నిమిత్తం మనం అందరము సంఘముగా ప్రార్థన చేద్దాం. యొక్క సమయంలో బండారావు గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీభవిద్దాం. గడిచిన వారం నుంచి వారం వరకు ప్రభా పని పాటలు ఉండి మమ్మల్ని నడిపించి నీ ప్రభావ భద్ర చాట్లు కాసు కాపాడమంటే మాకు ఇచ్చిన ఇద్దనాన్ని బట్టి లెక్కలేని స్తోత్రాలు ప్రభావ. అనేక బిడ్డలు లేక వస్తున్నారని మా తరుణానికి మాకు ఇచ్చాము ప్రభావ, మాకు సహాయం నడిపింది దేవా, నీకేమన్నాలు. ముఖ్యంగా ప్రభావ కాటన్ సంఘాన్ని బట్టి అడుగుతున్నామే, ఆ సంఘాన్ని అన్నిటికీ అభివృద్ధిపరచండి, సంఘాన్ని స్థిరపరచండి ప్రభావ, మీ సహాయం నడిపించండి. అనేక బిడ్డలు వచ్చి నీ నామాన్ని స్థుతించే భాగ్యం దయచేయమని అడుగుతున్నానే చూపించండి. సంఘ కాపరిగారిని బట్టి ప్రభావ, కుటుంబాన్ని బట్టి ఆ చేసే సేవాపోతాన్ని బట్టి మీ సహాయం నడుచున్నాను చూపించండి ప్రభావ, సహాయం నడిపించండి. ప్రతి కుటుంబాన్ని దయచేయమని సహాయం నడిపించున్నామే. పెద్దల బట్టి శ్వాసను బట్టి అడుగుతున్నాను. ప్రతి బిడ్డని కాసు కాపాడి మీ సంఘాన్ని ప్రభావ అభివృద్ధి పరిచే రీతిగా ముందుకు తీసుకువెళ్ళాలి, అటు రీతిగా మీ సహాయం నడిపించి కృప చూపించున్నాయా. సంఘ బిడ్డల ప్రతి బిడ్డని కాసు కాపాడి మీ సహాయం నడిపించి కృప చూడండి. సాక్ష్యాలు చెప్పిన బిడ్డలు బట్టి అడుగుతున్నాను. సహోదరాలు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి అడుగుతున్నాను. కుటుంబాన్ని ప్రభావాన్ని బట్టి ఆయన అనారోగ్యం బట్టి అడుగుతున్నామే. జారు శక్తిని దయచేసి మరి బిడ్డలను కాసు కాపాడి ప్రభావ, మరి శక్తిని కాసు కాపాడి ప్రభావ, సంఘాన్ని తోడుకు వందనాలే సహాయం నడిపింది దేవా, నీకే వందనాలు. అట్టిదిగా ప్రభావ సత్యనారాయణ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మరి బిడ్డల పాస్వాన్ని బట్టి వందనాలయ. బిడ్డల చదువులను మీరు సహాయం నడిపించి కుటుంబాన్ని బిడ్డని కాసు కాపాడి ఆయన చేస్తున్న పనులు మీరు కాసు కాపాడి మీ సహాయం నడిపించమడుచున్నాను. పద్మ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి అడుగుతున్నానే. మరి గృహానికి వెళ్ళి ఉన్నారు ప్రభావ, గృహానికి వెళ్ళి ప్రభావ ఆయన పనులు చిందించి మరి సుతంగా కాసు కాపాడి ప్రభావ, మరి సంఘంలో ప్రభావ కాటన్ సంఘం తిరిగి సహాయం నడిపింది దేవానికి ఏ వందనాలు. సహాయం నడిపింది దేవానికి ఏ వందనాలు. నిందిని నడిపించింది కృప చూపించిన ప్రభావ. ఇంకా బిడ్డలు ప్రభావ రానున్న బిడ్డలు వెళ్తున్న బిడ్డలకు ఒక్కొక్కరి మంది మీ సహాయం నడిపించి కృప చూపించిన సంఘంలో అన్ని బిడ్డలు అనారోగ్యం బిడ్డలు బట్టి అడుచున్నా. మంచి ఆరోగ్యం దయచేయండి, అప్పుడు మంచి శక్తిని దయచేయమని అడుగుతున్నానే. ఉద్యోగాల కోసం చిన్న బిడ్డలు బట్టి అడుగుతున్నామా. అనేక బిడ్డలకు ఉద్యోగం లేకుండా ప్రభావ ఇంకా ప్రభావ ఈ రోజుల్లో ప్రభావ అనేక బిడ్డలు మీరు అడుగుతున్నారే అని సంఘంలో ప్రార్థించండిగా ప్రతిఫలం దయచేయండి. బిడ్డలు సహాయం నడిపించి కృప చూపిన ప్రభావ. అనేక బిడ్డలు డ్రైవింగ్ చేస్తున్నారు మా సంఘంలో, ప్రతి బిడ్డని సహాయం నడిపించారు. డ్రైవింగ్ నడుచున్నామే, సహాయం నడిపించండి ప్రభావ. ఇంకా బిడ్డల ప్రభావ ఏ దేశాలు ప్రభావ ఉన్నట్టు ప్రభావ, ఆ దేశాల్లో ప్రభావ బిడ్డలు మా కుటుంబాలు ప్రభావ బిడ్డలు ఉన్నారు
ఉన్నారు. ప్రతి బిడ్డల ప్రభావ ఆ కుటుంబాలను కాసు కాపాడి సహాయం నడిపించండి. మరియు ఆయా కంపెనీలో పనిచేస్తున్నారు బిడ్డల ప్రభావ, ఏ కంపెనీలో చేస్తున్న పనుల ప్రభావ మీరు సహాయం నడిపించి కృప చూపించి నడుచున్నాను. అలామతి కంపెనీ బట్టి అడుగుతున్నామయ్యా. మా ప్రాంత వాస్తులు, మా సంఘస్తులు అనేక బిడ్డల ప్రభావ ఆ కంపెనీ ద్వారా ప్రభావ ఉన్నతమైన స్థలాల్లో ఉండి ఉన్నారయ్యా. విధానం ఈ రీతిగా ఉన్నామంటే కాటన్ సంఘాన్ని బట్టి ప్రభావ మరి మొట్టమొదటిగా మొట్టమొదటిగా ఏర్పరచుకున్న సంఘాన్ని ప్రభావ అలామతి కంపెనీలో నేర్చుకుని ప్రభావ ఏర్పరచుకుని ప్రభావ ఇన్ని 50 సంవత్సరాల సుమారు ప్రభావ నడుచున్నదంటే నీ కృపను బట్టి నీ పాదం బట్టి అడుచున్నామయ్యా. సంఘాన్ని స్థిరపరచండి. సంఘాన్ని అనేక బిడ్డలు వచ్చి ప్రభావ ఈ నామాన్ని గణపరచడానికి మీ సహాయం నడిపించమని అడుచున్నాయని సంఘాన్ని ప్రభావ నడిపించండి ప్రభావ. మరి ఆ కంపెనీని ప్రభావ యజమాన్యానికి మంచి మనసు దయచేయండి ప్రభావ. ఇంకా పనులు నూతన పనులు పట్టుకుంటే మీ సహాయం నడిపించి కృప చూపించమని అడుచున్నాం. సహాయం నడిపించండి ప్రభావ. ప్రతి బిడ్డని మీ సహాయం నడిపించండి ప్రభావ. ఇక్కడ చేస్తున్న ప్రతి బిడ్డని మీరు కృప సహాయం నడిపించండి. దయచేయమని అడుచున్నామయ్యా. మరి ప్రభావ ఈ భయంకర దినాలు మేము ఉంటుండగా ప్రభావ మరి వేరే దేశాలు ప్రభావ ఇరాన్ ప్రభావ భయంకర దినాలు మేము ఉంటుండగా ప్రభావ మరి యుద్ధ వాతావరణంలో ప్రభావ మరి శాంతి కలపండి ప్రభావ. సహాయం నడిపించమని అడుచున్నానయ్యా. కృప చూపించిన ప్రభావ. ఒకరినొకరి మాటలు ప్రేమను దయచేయండి. ఒకరొకరు ప్రభావ మరి మనసు అర్థం చేసుకుని ప్రభావ మరి రీతిగా మీరు మనసు మార్చమని అడుచున్నామయ్యా. కృప చూపించిన ప్రభావ. ఈ గల ప్రదేశాలు మేము పని చేసుకుంటున్నామంటే ప్రభావ ఈ కృపాని దయ ప్రభావ కటాక్షాన్ని సాగుతున్న ప్రభావ మమ్మల్ని కాసి కాపాడుతున్నామంటే ప్రభావ ఎట్టి వారు మేము ఇరికిన వాడు ప్రభావ. ఎట్టి ఉన్నతమైన స్థానాల్లో మమ్మల్ని నుంచి ప్రభావ మా బిడ్డలను మరి చదివించుకుంటాక ప్రభావ. మా తల్లిదండ్రులు మా బిడ్డలు ప్రభావ మా కుటుంబాన్ని పోషించుకుంటున్నామంటే ప్రభావ ఇదే నా ఈ రీతిగా ఉన్నామంటే నీ కృపని దయ ప్రభావ. ఎల్లప్పుడు ప్రభావ నీ కృపను సాగుపడక మాకు దయచేయమని సహాయం నడిపించున్నామయ్యా. కృప చూపించండి. ప్రతి బిడ్డని కాసు కాబట్టి మీ సహాయం నడిపించండి. మరి ప్రభావ ఇంకా ఎవరైనా మర్చి ఉంటే ప్రభావ అని క్షమించమని నడుచున్నాను. ఇంటర్మీడియట్ బిడ్డలు పాస్ అయి ఉన్నారు ప్రభావ. 10th క్లాస్ పాస్ అయి ఉన్నారు ప్రభావ. ఆ చదువులు ఎందుకు కాసు కాబట్టి మీ సహాయం ఉన్నతమైన చదువులు మీ సహాయం నడిపించమండి. గర్భిణీ స్త్రీలను బట్టి అడుగుతున్నామయ్యా. మా సంఘానికి బిడ్డలు గర్భిణీ స్త్రీలు ఉన్నారయ్యా. అలా సులువైన కానుకలు దయచేయమని అడుగుతున్నాయని చూపించిన ప్రభావ. ఇంకా ప్రభావ గర్భపాదాలకు ఎదురు వచ్చిన బిడ్డల ప్రభావ గర్భపాదాలు దయచేయమని సహాయం నడిపించమని ప్రభావ. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుని యేసుక్రీస్తు నామమున వేడిని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అదేవిధంగా నిల్చున్నట్లయితే స్తుతి ఆరాధన చేసుకుందామండి. దయతో ప్రతి ఒక్కరూ మీరున్న స్థలాలలో కళ్ళు మూసుకుని దేవుని మనం చూద్దాం. ఒక సమయంలో స్తుతి ఆరాధన నడిపిస్తారు. దయతో ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. దేవుడు మనల్ని కాచి కాపాడుతున్న వెనుక ఆయనను ఆరాధించటం, ఆయనను స్తుతించటం, ఆయన గణపరచటం. అందుకే దేవాతి దేవుడు మనల్ని కాచి కాపాడి నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నతమైన నామాన్ని ఆరాధన చేద్దాం. ఆయన ఘనమైన నామాన్ని మనమందరము కలిసి కళ్ళు మూసుకొని పైకి చూద్దాం. దేవుని వైపు చూస్తూ దేవాతి దేవుడు నిత్యము పరిశుద్ధుడు 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 అని కొని ఆడబడుతున్నటువంటి ఆ దేవుని వైపు మనం చూద్దాం. ఆ దేవాతి దేవుడు కూడా ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనల నుండి కూడా ఆయన స్తుతింపబడాలని, మనల నుండి కూడా ఆయన ఆరాధింపబడాలని ఆ దేవాతి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన పిల్లలుగా చేరిన మనం అందరము ఆయన పాదాల చెంత చేరిన ఆయన ప్రియ ఈ వారాత్రములు కంటి పాపవలే కాచి యేసయ్యను మహింపరిచేవారు ఉండాలి. ఆయన్ని గణపరిచేవారు ఎవరో కూడా రెండు చేతులు పైకెత్తి యేసయ్యను స్తుతించాలి. యేసయ్యని మహింపరచాలి. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి పరిశుద్ధుడా, వందనాలు తండ్రి, వందనాలు దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడా స్తోత్రం తండ్రి. అద్భుతాలు చేసే దేవా స్తోత్రం స్తోత్రం. నిన్న నేడు ఏకరీతికున్న దేవా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా మహాగణుడా స్తోత్రం తండ్రి. అబ్రాహాము దేవా స్తోత్రం స్తోత్రం. ఇస్సాకు దేవుడా స్తోత్రం స్తోత్రం. యాకోబు దేవుడవయ్యా స్తోత్రం స్తోత్రం. అందరూ వెలుగెత్తి యేసయ్యను మహింపరిచేవారు ఉండాలి. మనం కేవలం దేవుని సన్నిధిలో ఉన్నామంటే కేవలం ఆయన సన్నిధి వారు ఉండాలి. ఆయన కనపరిచేవారు ఎవరు మనసుకుంటుంటే యేసయ్యను మహింపరచాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా వందనాలు తండ్రి. యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, రాజులకు రాజువయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా వందనాలు తండ్రి. కోటాని కోట్ల దూతలతో నిత్యము పండుగ గొప్ప దేవుడా స్తోత్రం తండ్రి. యేసయ్యా వందనాలు తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును
అవును ప్రభా యేసయ్య, ఈ భయంకరమైన దినాల్లో దేవా మీరు మా పట్ల చేస్తున్న అద్భుత కార్యాలకే మీకే వందనాలు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. అవును ప్రభా యేసయ్య, మీకే వందనాలు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, అలాగే మా పాపాల నిమిత్తమై కలవరలో మరణిస్తూ నా కోసం ఏడకండి, మీ కోసం మీ పిల్లల కోసం ఏడమని చదివించిన గొప్ప దేవుడా స్తోత్రం తండ్రి. ఎంత గొప్ప దేవుడు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా యేసయ్య, వందనాలు తండ్రి. పగల మేఘ స్తంభంగాను రాత్రి అగ్ని స్తంభం నుండి మమ్మల్ని నడిపిస్తున్న దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. భూమి ఆకాశం చూపించిన దేవుడా స్తోత్రం స్తోత్రం. భూమి పాదపీఠం ఆకాశం సింహాసనమని చదివించిన గొప్ప దేవుడు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. ఆలనాడు మా పితరులని అరణ్య మార్గంలో నడిపించినట్టు ఈనాడు మమ్మల్ని దేవాన్ని సన్నిధిలో కిరీతిగా సజీవుల గురించి మమ్మల్ని నడిపించిన దేవా స్తోత్రం తండ్రి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడా స్తోత్రం స్తోత్రం. యేసయ్యా వందనాలు తండ్రి, వందనాలు వందనాలు. మా పట్ల మీరు మంచి ఆరోగ్యాలు ఇచ్చారయ్యా, అందరి బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు. పని పట్ల తోడండి కృప చూపుతున్న దేవా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికి వచ్చిన పాట పగలు స్తుతించి ఆరాధిస్తాము, నా దేవతలు మరచిదను. నిన్ను స్తుతించి ఆరాధిస్తాము, నా దేవతలు మరచిదను. ఎంత గొప్ప దేవుడు స్తోత్రాలు తండ్రి. మా పట్ల మీరు చేస్తున్న కార్యాలకే మీకే స్తోత్రాలు తండ్రి. యేసయ్య భయం మీకే వందనాలు తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా స్తోత్రం. Come
రాజాని భవనంలో నిన్ను గణపరిచేవారు ఉండాలయ్యా. స్తోత్రం తండ్రి, ఎంత గొప్ప దేవుడా, స్తోత్రం తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవ నీ సన్నిధిలో మేమందరం కూడా ఇట్టి రీతిగా నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిందాం తండ్రి. అవును ప్రభా, ఎందరికో లేని భాగ్యాన్ని మాకు ఇచ్చారయ్యా. మీరు మా పట్ల చేస్తున్న అద్భుత కార్యాలకి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మీ ప్రేమ చొప్పున, మీ కృప చొప్పున మమ్మల్ని సజీవరాకు నుంచి నీ రెక్కల చాటును కాపాడుతున్న దేవా, స్తోత్రం తండ్రి. మీకే వందనాలు ప్రభా. యేసయ్య వందనాలు తండ్రి. ఇంతవరకు ఆరాధనలు మీరున్నారయ్యా, పాటల్లో మీరున్నారయ్యా, వాక్షన్ చదవటంలో మీరున్నారయ్యా, స్తోత్రాలు తండ్రి. ఆరాధనలు మీరున్నారయ్యా, అందులో మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిందాం తండ్రి. యేసయ్య వందనాలు ప్రభా. కార్టూన్ సంఘం పట్ల మీరు చేస్తున్న అద్భుత కార్యాలకై మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అనేకమైన బిడ్డల్ని చేరుతున్నారయ్యా. యేసయ్య సంఘాన్ని బలపరుతున్నారయ్యా, అభివృద్ధి పరుతున్నారయ్యా. సంఘంలోని విశ్వాసాలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేకమైన బిడ్డలు ప్రార్థన పరులుగించారయ్యా.
అందుని బట్టి మీకే వందనాలు తండ్రి, మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిందాం తండ్రి. యేసయ్య వందనాలు ప్రభా, యేసయ్య మీకే స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, ఇంకా జరగబోయే ఆరాధనలో మీరుండండి అయ్యా, కృపచూపండి అయ్యా, సహాయం చేయదేవా. మీకే వందనాలు తండ్రి. అవును ప్రభా, ఏ దైవజనులు ఏ వర్తమానం అందజేస్తున్నారు అది ఇవి అనుసరించి మంచి మనసు మాకు దయచేదేవా. అటు రీతిగా మేము జీవించేటట్టు కృప చూపండి అయ్యా, సహాయం చేయదేవా. స్తోత్రాలు తండ్రి. ఇంకా జరగబోయే ఆరాధనంతలో తోడేండి, కృప చూపి సహాయం చేస్తారని, ఈ చిన్న ఆరాధన మీ పాదశాన్ని చేర్చుకుంటారని అతి త్వరలో ఉన్న యేసయ్య నామమును బట్టి ఏడుకుని బతిమాలకున్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి, దయతో కూర్చున్నట్లయితే మరి చక్కగా స్తుతి ఆరాధన నడిపించిన గంగచల గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరం కలిసి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలు చాలామంది ఈరోజు బలహీనలుగా ఉండి మరి రాలేకపోయారు. మరి వారి యొక్క ఆరోగ్యాల నిమిత్తం కూడా మనము ప్రార్థన చేద్దాం. వచ్చే వారం కూడా చక్కగా దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించలాగున ఒక సమయంలో మరి వాక్య సందేశం మన రాపకెలీశ్వరరాజు గారు వచ్చి వాక్య సందేశాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరూ తలలో ఉంచుతామండి. మమ్మల్ని ప్రేమించిన పరమ తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడు తండ్రి, సర్వాధికారి దేవుడు, సర్వసృష్టికర్త దేవుడు, బహునతుడు, మహాగణుడు, సైన్యములకు అధిపతిని యెహోవా నీకే స్తోత్రం తండ్రి. ప్రభువా, నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు ప్రభువా, మీరు మాట్లాడితే ప్రయోజనం ప్రభువా. ఈ వాక్ శక్తి బలమైనది తండ్రి, నువ్వు గొప్ప దేవుడా. పరిశుద్ధాత్మ సహాయంతో మీరు మాట్లాడమని, సహాయం చేయమని, చక్కగా వినబడి స్పష్టంగా మాట్లాడి వారికి అర్థమయ్యే రీతిలో మాట్లాడడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. దైవసేవకులు యేసప్ప గారికి, అలాగే పెద్దలకు, విశ్వాసులకు, కూడి వచ్చిన వారందరికీ మరి యేసుక్రీస్తు ముఖాందరికి వందనం చెప్తున్నానండి. దేవుని కృపను బట్టి, దేవుని దయని బట్టి మనం ఈ రీతిగా ఉన్నామంటే కేవలం ఆయన ఇచ్చిన ఉచితమైన కృప. మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఆకాశం భూమి మరి ఆయన సృజించాడు. మరి మానవులుగా ఆదామని అవని అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ జరిగిన సంగతి మనందరికీ తెలుసు. మరి వాళ్ళు ముందు ఏం చేసేవారంటే చల్లపట వాళ్ళ దేవునితో గడిపేవారు. వారు ఏమీ కష్టపడకలేదు. వాళ్ళు మధ్యలో ఉన్న ఫలం తప్ప కనమయన్ని వాళ్ళు తింటూ మరి దేవునితో గడిపేవారు. ఎప్పుడైతే అపవాది ఎంటరవాడో అప్పుడు మరి అవ్వ ఆ పండు తింటాం, మరి అక్కడి నుంచి పాపం రావటం, ఏదైనా తోటల నుంచి బయటికి వచ్చారు. మరి బయటకు వచ్చినప్పుడు అక్కడ దేవుడు అంటున్నాడు, పురుషుడికి ఇచ్చాడు ఏంటంటే కష్టపడి చెమటూర్చి కష్టపడి ఆ భూమిని స్వేచ్ఛపరుచుకోమని మరి దేవుడు చెప్పాడు పురుషుడికి. స్త్రీకి అయితే మరి వేదన, మరి పిల్లలు కనపడంట వేదన పడాలంటారు. నిజమే, ఇదివరకు మరి పిల్లలు నవమాసాలు మోసి మరి ఎంతో కష్టపడి తల్లి మోసుకుంటూ మరి ఆ వేదన పడుతూ ఎప్పుడైతే ఆ బిడ్డ మరి పుడతాడు, జన్మిస్తాడో అప్పుడు ఆ తల్లి వారు కుమారుడైనా కుమార్తె అయినా చూసేటప్పటికి ఆ బాధ అంతా తొలగిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే విషయం, ఇది వరకు ఇశ్రాయేలుల స్త్రీలు ఎలాగంటే స్త్రీలు మరి వారు ఎలా చేసేవారంటే ఆ సందర్భం ఏంటి, ఆ డెలివరీ టైంలో ఆ సందర్భం ఏంటి, అక్కడ ఏమున్నది, ఆ విధంగా పేర్లు పెట్టేవారు అక్కడ. కానీ మరి బైబిల్లో ఇప్పుడు చూడండి, ఏ కుమారుడికైనా ఏ కుమార్తెకైనా మరి వేదనని కానీ దుఃఖం అని కానీ పేర్లు పెడతారండి? పేర్లు పెట్టరు. కానీ బైబిల్లో ఒక తల్లి ఉంది, చాలామంది ఉన్నారు కానీ మనం 2 సందర్భాలు తీసుకుంటాను. ఒక తల్లి ఉంది, ఆ కుమారుడికి ఏం పేరు పెట్టింది? వేదన. మరి వేదన అని పెట్టిందంట. బహుశా ఆ కుమారుడు వల్ల ఆ తల్లి ఎన్నో ఇబ్బందులకి గురైందేమో, ఎంతో బాధపడ్డదేమో. మరి కుమారుడు మరి వేదన బాధ మరి పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ వేదన బాధ అని పిలిచే ఉండారేమో. కానీ దేవుడు మరి బైబిల్లో
మరి ఆ 2 వచనాలు రాశాడు. అతని పేరు మరి వేదన, మరి ఆ తల్లి నిజంగా శ్రమ పడ్డాదేమో, కష్టపడ్డాదేమో, ఇబ్బందులు పడ్డాదేమో, కానీ దేవుడు ప్రత్యేక రీతిలో వ్రాయించాడు ఆయన. అందుకే అంటున్నాడు, క్రైస్తవులు మనం ఎలా ఉండాలంటే పరిమళ వాసనగా ఉండాలంట. ఇప్పుడు గంధపు చెక్క చూడండి, ఎంతసేపు రాపించినా దాని స్మెల్ వస్తూ ఉంటుంది, మట్టి వస్తుందా? మట్టి రాదు. అగరత్తులను చూడండి, అవి అంటిస్తే సువాసన, ఎక్కడైనా సమాధులు కాడి అన్నీ మరి సువాసన కింద అగరత్తులుగా మరి అక్కడ అంటిస్తారు. ఎందుకంటే బ్యాడ్ స్మెల్ రాకూడదు, ఈ స్మెల్ రావాలని. ఇప్పుడు పెరిఫ్యూమ్ తయారు చేస్తున్నాడు, ప్రతి ఫ్లవర్లో నుంచి తీసి మరి పెరిఫ్యూమ్ కొట్టుకున్నప్పుడు మనకి ఎంతో సువాసనగా ఉంటుంది. కానీ వాక్యమనే సువాసన మనం వింటున్నాం, ఎన్ని సంవత్సరాలు మనం జీవిస్తున్నాం, వాక్యం కొరకు బ్రతుకుతున్నాం. మరి మనం ఎలా ఉండాలండి? క్రైస్తవులు అంటే ఏ విధంగా ఉండాలి? సువాసనగా ఉండాలి. ఇది క్రైస్తవుడురా, ఈయన యేసు ప్రభువుని బట్టి నడుస్తున్నాడు ఈ వ్యక్తి అని అనుకోవాలి. మనం అలా ఉంటున్నామా? మన నోటి మాటలు దుర్భాషలు, మనం ఏ విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. కోపం వస్తే మనం అంత బండారం బయటపడిపోతుంది. అందుకే అంటున్నాడు, 3ని రోట్లేసి దంచినా అడుగు మూడత్వం పోదంట. అలాంటి మూర్ఖ స్వభావము ఎవరికి ఉంటుందంటే సాతానుగాడు వాళ్ళు ప్రవేశపెడతాడు. కానీ దేవుడు ఎంతోమంది విశ్వాసుల ద్వారా, సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. అందుకే అంటున్నాడు కదా, కొరింథీయులు 11 ఏమంటున్నాడండి? తీయొద్దండి. ఏమంటున్నాడు? మనల్ని మనము పరీక్ష చేసుకుంటే తీర్పు తీర్చుకోకలేదండి. ఎవరో తీర్చకలేదు. మనం పరీక్షించుకుంటే దేవుడే మనకి బయట పెడతాడు. ఫలానా పాపం నేను వదులుకోపోతానంటే దేవుడు కాళ్ళ దగ్గరికి వస్తే ఆయన నిన్ను విడిపడగా చేయలేడు. అందుకే వేదన అని ఆ కుమారుడికి పేరు పెట్టింది. ఆ కుమారుడు ఎవడు? దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9వ చూద్దాం. ప్రతి ఒక్కరు బైబిల్ తెరవండి, ప్రతి ఒక్కరు చూద్దాం. ఎబ్బేజు, ఆగండి. అక్కడ ఎబ్బేజు, అక్కడ పుట్టినట్లు ఏముందండి? వేదన. వేదన ఎవరండి? ఎబ్బేజు. ఎబ్బేజు అంటే ఎబ్రి భాషలో ఎబ్బేజు మరి వేదన. చూడండి, ఎబ్బేజు అనే మాట ఇక్కడ బైబిల్లో నుంచి ఎక్కడ దొరకదు. కానీ 2 వచనాలు రాశాడు ఇక్కడ. మరి ఎందుకు రాయవలసి వచ్చిందో చూద్దాం ఒకసారి. చూడండి, దినవృత్తాంతంలో 1వ అధ్యాయం నుంచి వంశావళి గురించి ఉంటుంది. 500 వంశావళి దగ్గరగా మనం చూడగలుగుతాం ఇంచుమించు. ఆ 10 వచ్చిన తర్వాత మళ్ళీ వంశావళి గురించి ఉంటుంది. మనం చదవడం కూడా ఇష్టపడం, ఇలా పేజీలు తిప్పేస్తాం, అంత అలా ఉంటుంది. కానీ దేవుడు మరి తల్లి వేదన పడి మరి ఎంతో బాధపడి పేరు పెట్టింది వేదనని. కానీ దేవుడు దగ్గరికి వచ్చినప్పుడు ఆ వేదనను దీవెనకరంగా మార్చేశాడు. ఎందుకు, ఎలా మార్చాడు అన్నది చదువుతాం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినాడై ఉండును. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. తల్లి చెప్పింది చూడండి, వేదన పడి ఇతనిని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజను పేరు పెట్టాను. అప్పుడు ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి వాడు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవిని చేసిన దానిని అతనికి దయచేసాను. ఇక్కడ 4 విషయాలు కనపడుతున్నాయండి మనకి. ఇక్కడ ఈ బైబిల్లో చూడండి కథను 4 విషయాలు కనపడుతున్నాయి. ఏంటంటే, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరుచు, నీ చేయి నాకు తోడుగా ఉండనిమ్ము, నాకు కీడు రాకుండా. చూడండి, నన్ను నిశ్చయంగా ఆశీర్వదించమంటున్నాడండి. మనం ఏం చేస్తామంటే ప్రార్థన, దేవా నీ చిత్తం అవుతే అని అంటాం. మనం చిత్తం అని కాదండి. అక్కడ ఏమనాలి తెలుసా మనకి? దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తెలుసా? ఒక కాలేజీలో 3 సీట్లు వచ్చినాయి అనుకోండి, సపోజు
అప్పుడు నీ చిత్తమైతే ప్రభా ఏ కాలేజీ బాగుంటుందో, నా భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో అది నువ్వే నీ చిత్తం ప్రభా బయలుపరచమని చేయాలి. ఇక్కడ ఆశీర్వదించమన్నప్పుడు నన్ను నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించు అంటే ఎక్కడున్న వాళ్ళందరినీ తోటి ఆశీర్వదించమని అన్నాడా? లేదు కదా, స్వార్థం లేదు కదా అక్కడ ఆయన దగ్గర. నన్ను నిత్యంగా ఆశీర్వదించు. మరి ఆయన ఎలా చేశాడంటే సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఎండను అంటే అక్కడున్న సహోదరుల కంటే ఘనంగా పొందినాడు. అందుకే చెప్తున్నాను చూడండి, 2 వచనాలు జస్ట్ రాశాడు ప్రత్యేక రీతిలో. ఇతని ఎబ్బేజు అన్న వ్యక్తి చనిపోయి చాలా తరాలు ఉండొచ్చు, కానీ ఆయన మాటలు, ఆయన ప్రార్థన మన యొద్ద ఉన్నది. మరి దీన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి? ఆయన అన్నాడు నన్ను ఆశీర్వదించమన్నాడు, నన్ను ఆశీర్వదించు, దీవించు అని చెప్పుతుంటే దేవుడు ఆయన చేసిన మనవలన్నీ దయచేశాడా? లేదండి. కొద్దిగా దయచేశాడా? కొన్ని వాటినే దయచేశాడా? లేదు. ఆయన చేసిన మనమంతటిని దయచేశాడు. పొందుకున్నాడు ఆ వ్యక్తి. నా సరిహద్దులను విశాలపరచము. ఎవరైనా నేనే దీవించబడాలి, నేనే హెచ్చించబడాలి అని స్వార్థంగా చేసుకోవచ్చు, కానీ ఈ వ్యక్తి ఎలా చేస్తున్నట్టు తెలుసండి, నేను నా కొరకు కాదు, నేను అనేకులకు ప్రయోజనకరంగా, అనేకులకు మార్గంగా, అనేకులు ఆశీర్వాదకరంగా ఉండాలని మరి ప్రార్థన చేస్తున్నట్లుగా ఉంది. అందుకంటున్నాడు నా సరిహద్దులను విశాలపరిచి. 3వది నీ చెయ్యి నాకు తోడుగుండా దయచేసి. అంటే ఆయన చెయ్యి తోడుగా ఉంటే ఎవరండి మనకు విరోధి? ఆయనకు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? ఆయన చేయుండగా ఎవరు మనల్ని ఆపగలుగుతారు? ఎన్ని ఇబ్బందులు పట్టినా, ఇరుకులు పట్టినా ఎవరు ఆపలేరు. చూడండి దావీదు విషయంలో చూడండి, మీరు అందరూ అన్నదమ్ములతో సహా, రాజులతో సహా అందరూ రాజుల పక్షానే ఉన్నారు, కానీ దావీదు దేవుని పక్షాన ఉన్నాడు. దేవుడు చేయించాడా లేదా? ఆయనకు విజయం ఇచ్చాడా లేదా? అందుకే మనం ఈ ప్రార్థన బట్టి ఏమి నేర్చుకోవాలంటే మనము మర్యాదగాను, న్యాయముగాను, యథార్థంగాను ఎలా జీవించాలో మరి ప్రార్థనలో తెలిసిపోతుందండి మనకి. ఈ 4 విషయాలకి దేవునికి ఇష్టమైందంటండి. చూడండి, తల్లి బాధపడవచ్చు, తల్లి బాధపడి ఉండొచ్చు, అతని ద్వారా తల్లి బాధపడ్డదేమో, కానీ దేవుడు సంతోషించాడు. ఆయన చేసిన మనవన్నిటిని దయచేశాడు, పొందుకున్నాడు అతను. మరలా చూద్దాం చూడండి, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. చూడండి, పాత నిబంధన గ్రంథంలో ఇంత నా కీడు రాకుండా అని చెప్పాడు కదండి. మరి కొత్త నిబంధన గ్రంథంలో పరలోక ప్రార్థన నేర్పినప్పుడు శిష్యులకు ఏం నేర్పాడండి? దుష్టి నుంచి, కీడు నుంచి తప్పించుమని. ఇతను కూడా, ఎబ్బేసు కూడా అదే విధంగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడండి? నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. ఇదే మళ్ళీ ఇంకో చూద్దాం. ఆదికాండము మరి బెన్యామీనుకు ఏం పేరెట్టిందో రాహేలు చూద్దాం. చూడండి, ఆదికాండము 35:18. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవుచుండగా ఆమె అతనికి పేరు బెనూని అని పెట్టాను. అతని తండ్రి అతనికి బెన్యామీను పేరు పెట్టాను. చూడండి, పుట్టినట్లు బెనూని అనగా ఒక్కపుత్రుడు. మరి ఎవరు పెట్టారండి? అది రాహేలు పెట్టింది. బెన్యామీని ఎవరు పెట్టారండి? మరి ఆ బెన్యామీను అనగా ఆశీర్వాదం. కింద పుట్లో ఉందండి, చేతి కుడి చేయ పుత్రుడని, అంటే ఆశీర్వాద పుత్రుడని మనం గమనించవచ్చు. ఇందుకే దేవుడు అంటున్నాడు బెనూని అంటే ఆ తల్లి ఆ సందర్భంలో ఎంతో బాధపడి మరణమైనట్లుగా రాహేలు మనం చూస్తున్నాం. మరి చూస్తున్నప్పుడు యోసేపు అండ్ బెన్యామీను ఇద్దరు కూడా మరి చక్కగా దీవించబడ్డారు. వాళ్ళిద్దరు చక్కగా మరి ఆశీర్వాదింపబడినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మరి తల్లి ఏం పెట్టిందండి? బెనూని అనగా దుఃఖము, మరి బెన్యామీను అనగా ఆ కుడి చేతి పుత్రుడు, అంటే ఆశీర్వాదింపబడినవాడు. మరి ఆ విధంగా మరి ఆ రోజుల్లో స్త్రీలలో అలా పెట్టేవారు. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే యాసావు, యాకోబులు ఇద్దరు, మరి యాకోబు కూడా ప్రార్థించాడు రాత్రింబగలు పెనుగులా అన్నట్లుగా. మరి దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థించి మరి ఆశీర్వాదించమని యాకోబు అడిగాడా? లేదండి, అడిగాడు.
మరి దేవుడు అతనికి ఆశీర్వాదం. అప్పుడు దాకా దేవునితో సాంగత్యం లేదానికి, అక్కడ నుంచి దేవుని ఆశీర్వాదం కలిగింది. కానీ ఇక్కడ విషయం మనం అర్థం చేసుకోవాలి. మరి యాసావు ఎంతో ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మరి అలసిపోయి అరణ్యం నుంచి వచ్చాడు. అది ఎర్రగరగా కనిపిస్తున్న కూర, చిక్కుడు గల కూర కోసం మరి యాకోబు ఏమడిగాడండి? నీ జ్యేష్ఠత్వపు హక్కు ఇచ్చేయమన్నాడు. ఇతనికి ఏమీ పట్టించుకోలేదు యాసావు. నాకెందుకు భోజనం పెట్టమన్నాడు, తినేశాడు. కానీ మరి యాకోబు ఆ తండ్రి దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ తీసేసుకున్నాడు. మరి యాసావు వాళ్ళు తండ్రి ఇసాకు దగ్గర అడుగుతున్నాడు, ఇంకేమీ లేవా అని అడుగుతుంటే ఏమీ లేవు ఆశీర్వాదాలు ఏమని. కానీ అక్కడ సింపుల్గా మరి జ్యేష్ఠత్వ హక్కును వదిలినట్టుగా ఉన్నది. కానీ ఎబ్రి భాషలో చూద్దాం, ఎబ్రీయుల పత్రిక 12:16 చూద్దాం. ఒక పూట 17 చదువుదామా? ఓకే, చదవండి, 16 చదవండి. ఒక పూట కూటు కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమనియు జాగ్రత్తగా చూచుకొనిడి. చూడండి ఒకసారి మనం 16 క్లియర్గా చదువుతాం చూడండి. అవును, కానీ 17 అండి. యాసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరు కన్నీళ్ళు విడిచుచు దానికోసము శ్రద్ధగా వెతకినను మారు మనసు అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. ఆ తర్వాత, ఏ తర్వాత అండి? ఆశీర్వాదం కోల్పోయిన తర్వాత ఆయన ఎంతో కన్నీటితో శ్రద్ధగా అడిగాడంటండి. కానీ అవకాశం దొరికిందా? లేదు. ఈ లోకపు తల్లిదండ్రులు చనిపోతే అప్పుడు మళ్ళీ తిరిగి వస్తారండి? ఎంతో వేదన. పిల్లల్ని అడగండి, ఆ తల్లిదండ్రులు ముసలైనైనా పర్లేదు బ్రతుకుంటే బాగున్నేమో అని ఎంతోమంది చెప్తారు. చూడండి, భర్త చనిపోతే మరి భార్య అంటది, ఆయన ఎలా ఉన్నా పర్లేదు కానీ ఆయన బ్రతుకుంటే బాగుండుదని. ఎవరిని అడగాలి? భార్యని అడిగితే చెప్తుంది. మరి భార్య చనిపోతే భర్తను అడగండి, ఎంత ఇబ్బందులు, ఎంత ఏ విధంగా ఉంటుందో. భార్య భర్తలో ఐక్యతగా ఉన్న ఒక రోజు నువ్వు ఏం చేయాలండి? వేరే అవ్వాల్సి ఉంటుంది, ఒంటరి అవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఈ లోకంలో మనం అంటే మరణం అన్నది విడదీస్తుంది మనల్ని, కానీ ఆత్మీయంగా విడదీదు కాదు, ఆత్మీయంగా కలిపే దేవుడు ఆయన. అందుకే ఏ వ్యక్తి నరకంలోకి వెళ్ళటానికి వీలేదని, ఏ వ్యక్తి పాడవకూడదని. ఏంటి, తల్లిదండ్రులు చక్కగా పుట్టిన కుమారుడు మరి మిస్ అవుతే ఎలా ఉంటుందో తల్లిదండ్రిని అడగండి, తెలుస్తుంది. ఆ బాధ వేదన అది అంతూ లేనిది అది. అలాగని మరి పరలోకము యేసుప్రభు గారు రాబోతున్నారు. మనం ఎత్తబడాలంటే ప్రతి ఒక్కరు ఎత్తబడరండి. మరి ఎవరు ఎత్తబడతారో? ఇక్కడ భూమి మీద దేవునితో ఎవరు సాంగత్యం కలిగి ఉంటారో, దేవునితోటి మరి ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ మహింపరుస్తూ ఎవరుంటారో అంటే అన్నాడు కానీ దేవుడు, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. పరిశుద్ధాత్మ ఎందుకు పొందుకోవాలంటే సర్వసత్యంలోకి తీసుకెళ్తాది గురించి మనం అందరం ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. వీళ్ళు మనం పొందుకున్న వాళ్ళే యేసుప్రభు రావడానికి కలుసుకుంటాం యేసుక్రీస్తుని, వాళ్ళే ఎత్తపడతారు, గుర్తుపెట్టుకోండి. అంతేగాని ప్రతి ఒక్కరూ ఎత్తబడరు. ఒకవేళ విడిచిపెట్టబడిపోతే మనకి ఎంత శోధన, ఎంత వేదన. చూడండి, ఒక తల్లి 15 సంవత్సరాల కుర్రోడు రోజు నిద్రపోతున్నాడంట, అలసిపోతున్నాడంట. కొన్ని మందు తాగమంటే తాగలేదు అంటున్నాడంట. డాక్టర్ గారు తీసుకెళ్తే ఇతనికి ఏమీ లేదు, బాగున్నదన్నాడంట. వెళితే వాళ్ళ తల్లి చెక్ చేసిందంట మంచం కాడికి వెళ్ళి, ఏంటి ఈ పరిస్థితి, ఏంటి అంత మాన పడుకోవడం ఏంటి, మొత్తులాగా ఉన్నాడు ఏంటని చూస్తే డ్రగ్స్, ఏంటండి డ్రగ్స్ వాడుతున్నాడంట. చూడండి, డ్రగ్స్ ఎంత డేంజర్ అంటే, ఓకే ఆ చిన్న పిల్లవాడికి అంత మొత్తు రావాలని పని ఏముంది అంటే సాతానుగాడు యవనస్తులను పాడు చేస్తున్నాడు. అందుకే మన బిడ్డలను మనం ప్రతిరోజు ఫోన్ చేస్తూ తెలుసుకోవాలి మనం ఏం చేస్తున్నారు ఏంటన్నది. అందుకే చిన్నపిల్లడు వదిలేయండి, మన దేవుని సంఘంలో బిడ్డలు కూడా సిగరెట్లు తాగుతారు,
మందు, సాయంత్రం తాగేటాడు మందు, మళ్ళీ ఇక్కడ బల్లారాధనలో పాలు పొందుతారు. ఎందుకంటే సాతాన్ అందులోను వచ్చేయ్యా, ఇందులోను వచ్చేయ్యా. అందుకే అన్నాడు దేవుడు, చల్లగానే నుండు, వెచ్చగానే నుండు, నిలువెచ్చని స్థితికి ఉండొద్దు. ఎందుకు ఉండొద్దు అంటే, మనం విడిచిపెట్టబడితే నరకం ఉన్నది. ఆ నరకానికి ఎవడంటే సాతానుగాడు తండ్రి అక్కడ, ఆ నరకానికి. కానీ పరిశుద్ధ దేవుడు మన కోసం పరిశుద్ధ రక్తం నా కలువరిశీలలో చిందించాడు దేవుడు. ఆయన కోసం మనం ఏం చేయాలి? ఆయన ఒకవేళ మనం ఏదన్నా ఇబ్బందులు మనలో ఉన్న వ్యసనాలు విడిచిపెట్టలేకపోతున్నామేమో, దేవుని మోకాలు అడిగి కన్నీరుతో మీరు అడగండి. ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు మారుస్తాడు, ఆయన తీరుస్తాడు. ఆయన హత్తుకున్న దేవుడు ఆయన. ఎందుకంటే పాపుల కోసం వచ్చాడు తప్ప ఆయన మరి ఏంటని ఆరోగ్యం కొరకు రాలేదు, నేను మరి బలహీనుల కొరకు నేను వచ్చాను చెప్తున్నాడు దేవుడు. కానీ మనము ఆరాధించవలసింది యేసుప్రభు గారిని. ఎందుకు కొంతమంది ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, రాయిలు రప్పలకి ఆరాధిస్తున్నారు, జవాబు లేని మనుషులు చేసిన విగ్రహాలకు ఆరాధిస్తున్నారు. కానీ మనం తెలుసుకున్నాం కదా నిజమైన దేవుడని. మరి ఎందుకని మనం నీతిగా జీవించలేకపోతున్నాం అంటే, సాతాను గారి తంత్రాలు మనలో ఉంటున్న వల్ల మనం విడిచిపెట్టలేకపోతున్నామాట పాత స్వభావాలు. ఆ స్వభావం మనలో ఉండకూడదు. మన దేవుళ్ళకి వచ్చినప్పుడు ఖచ్చితంగా జీవించాలి. చూడండి, ఎబ్బేజు వేదనని ఎంతో ఎంతో వేదన పడ్డాడు. ఎంతో మరి ఉండొచ్చేమో, తల్లి నా పేరు ఇలా పెట్టిందని. కానీ దేవుడు హత్తుకున్నాడు, దేవుడు ఇష్టపడ్డాడు. అందుకే సామెతలు 10:6 చూద్దాం చూడండి. నీతిమంతుని తల మీదకే ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుల నోరు మూసివేయును. అంటే నీతిమంతుని తల మీదకి ఏమొచ్చిందండి? ఆశీర్వాదాలు ఉంటాయి. శాపాలుంటే మనకి ఇబ్బందులే. మన నెత్తి మీద ముందర ఏముండండి? శాపాలుండి ఆయన్ని దేవుడు తొలగించాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుడు నా సొంత రక్షకుడని ఒప్పుకున్నావో, అప్పుడు నీకు తల మీద ఏమున్నాయి? ఆశీర్వాదాలు ఉన్నాయి. మన ఆశీర్వాదాలు మన దేవుడు ఒకటి మన ఆశీర్వాదిస్తూ వెళ్తూ ఉంటాడు. మన ఆశీర్వాదానికి దీవెనికి చాలా తేడా ఉందండి. ఆశీర్వాదం అంటే చూడండి, ఒక సొంత ఇల్లు మనకుందానికి ఆశీర్వాదం. అదే దీవించడానికి ఇంక వేరే ఇల్లు కట్టి, అంటే మీకు అర్థమవడం చెప్తున్నాను నేను. వేరే ఇల్లు కట్టిన తర్వాత దానిలోంచి మరి రెంట్ అని తీసుకుంటే వేరు, కానీ ఆత్మీయంగా వేరే ఉంది మనకి. ఆత్మీయమైన ఆశీర్వాదం వేరు, ఆత్మీయమైన దీవెన వేరు. ఆయన పరలోకములో ఎప్పుడూ నివసించే, అంటే దేవుడు నివసించే ప్లేస్కి ఆయన తీసుకెళ్తున్నాడు. అర్థమవుతుంది కదా మనకండి? ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నాడండి? ఆయన నివసించే దేశానికి, పరలోకానికి తీసుకెళ్తున్నాడు. ఆయన పరలోకం ఎప్పుడు పరిశుద్ధుడని పొగడబడుతున్న దేవుడైనా, కొనియాడబడుతున్న దేవుడైనా, దేవదూతల మధ్య ఎప్పుడు స్తుతింపబడుతున్న దేవుడైనా అక్కడ మనం కూడా తీసుకెళ్ళబోతున్నాడు. అక్కడ మనం ఏం చేయాలి? స్తుతించాలి, ఆరాధించాలి. అందుకే ఈ భూమి మీద మనం స్తుతించాలి, ఆరాధించాలి. అందుకే అంటున్నాను, దేవుడు మనకు ఒకే ఒక జీవితం ఇచ్చాడండి. అవునా కదా? 100 జీవితాలు మనకి ఇవ్వలేదు, ఒకే ఒక జీవితం ఇచ్చాడు. ఎబ్బేజు తెలుసుకున్నాడు కదండి అక్కడ. ఇది యేసు దగ్గరికి వస్తే నేను ఖచ్చితంగా నాకు దీవెనలు ఇస్తాడు, నాకు ఖచ్చితంగా నన్ను మారుస్తాడు అని ఖచ్చితంగా జీవిస్తాడు. ఎబ్బేజు అనగా వేదనే, కానీ వేదనను దీవెనకరంగా మారుస్తాడని ఎబ్బేజు నమ్మాడు. మరి మనం ఎందుకు నమ్మకూడదు? మనం ఎందుకు అడగకూడదు దేవుణ్ణి మనం అడగాలి ఖచ్చితంగా. దేవుని ఖచ్చితంగా అడిగిన తర్వాతే ఆయనకి మహిమ, ఘనత, ప్రభావాలు చల్లాలి. అందుకే చూడండి ఒకసారి సమూయేలు 1వ సమూయేలు 4:28 కూడా అక్కడ అంటండి ప్రభావం వెళ్ళిపోయింది అంటుంది. అక్కడ మందసము ఫిలిష్తీయుల చేతులకు వెళ్ళిపోయినప్పుడు అక్కడ కుమారుడు పుట్టాడంట, ఏకాబోదు. వద్దున సమయం అయిపోయింది కాబట్టి అతనికి ఈకాబోద్ అని పేరు పెట్టి, శ్రమలో మరి ఈకాబోద్ అని పేరు పెట్టినప్పుడు అక్కడ ఏమైందని ప్రభావం వెళ్ళిపోయింది అంటండి. మందసము ఎవరి చేతులకు వెళ్ళిపోయింది? ఫిలిష్తీయుల చేతులకు వెళ్ళిపోయింది. ఇశ్రాయేలు నుంచి ఏం వెళ్ళిపోయిందండి? ప్రభావం వెళ్ళిపోయింది. చూడండి, ఎంతోమంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ఉంటారు. ఎవరు నేను దరిద్రంగా ఉండాలి, నేను దొంగోళ్ళే ఉండాలి అనుకుంటాడు ఎవరైనా?
ఎవరు అనుకోరు పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, ఇలా జీవించాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ కొంతమంది దేవుళ్ళు ఉంటారు, కొంతమంది సాతాను గల్లకి వెళ్ళిపోతారు. ఇక్కడ దేవుని ఉన్నని చెప్పు చక్కగా మర్యాదగా ఉంటారు, బయటికి వెళ్ళిన తర్వాత మన పనులు మనవే, మన మన పనులు మనవే, మనం మాట్లాడిన మాటలు మనవే, ఇవన్నీ వ్యర్థమని అని గ్రహించాలి. ఎందుకంటే మనల్ని ఎక్కడ తీసుకెళ్ళినా యేసే మన దేవుడని మనసులో ఉంచుకుని ఆ విధంగా జీవించాలి. అందుకే మరి సరిహద్దులను మరి సహోదరులు అందరికంటే ఘనంగా చేశాడండి. ఎవరు చేశారు? దేవుడే చెప్తున్నాడు అక్కడ స్పష్టంగాను, సహోదరులు అందరికంటే ఘనముగా. ఆయన అన్నాడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నన్ను ఘనంగా చేయమని అనలేదు, దేవుడే ఘనపరుస్తాడు. అందుకే మనం ఆధారపడవలసింది ఎవరి మీద? దేవుని మీద. ఆయన మీద ఆధారపడినప్పుడు మళ్ళీ పోషించగల దేవుడు, రక్షించగల దేవుడు. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఆ కల్లువరిశీలలో వేదన పడ్డాడండి, మనల్ని కన్నాడు. తల్లిదండ్రులు జన్మించినప్పుడు వేదన, కానీ యేసుప్రభు గారు రియల్గా వేదన. అది ఎవరి కోసం? సర్వ మానవుల కోసం వేదన పడ్డాడు. అందుకే నేను ముగిస్తున్నాను. ఒక రాజుగారు ఉన్నప్పుడు ఒక పేదవాడు వెళ్ళి రోజు డబ్బుల గురించి అడుగువాడంట, సహాయం చేసేవాడంట. ఎవరో? రాజుగారు. మరలా ఒకసారి ఆయనకు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళాడంట. రాజుగారు మరి చూశాడు, వెయిట్ చేశాడు. మరి రాజుగారు ఎక్కడికి వెళ్ళారంటే మందిరంలో ఉన్నారు, ఎలవే అన్నారంట. ఆయన మందిరంలోకి వెళ్ళారంట. ఆయన మోకాలు, రాజుగారు అయ్యండి మోకాలుని ప్రార్థన చేస్తున్నాడంట, యేసయ్యా ఈ దేశాన్ని కాపాడు, ఇవన్నీ కాపాడు. అప్పుడు అనుకుంటాడంట అతను, ఏంటి ఇతను దేవుని అడుగుతున్నాడు, నేను మనుషుల మీద ఆధారపడుతున్నానేంటి, ఈయనే దేవుని మీద ఆధారపడుతున్నాడు రాజు అయ్యండి, నేను ఎందుకు ఆధారపడకూడదు? ఇది మంచి మార్పా కాదండి? మంచి మార్పు. అతను మంచి మార్పు పొంది ఎప్పుడు ఏం చేశాడండి? దేవుని మీద ఆధారపడ్డాడు. అప్పుడు దేవుడు అతన్ని పోషించాడు. ఆయనే ఘనత మహిమలు ఆయనకే చెల్లాలి, ఆయనే హెచ్చించబడాలి, మనం ఎప్పుడు తగ్గించబడాలి. అందుకే ఏబూజీ అంటున్నాడు, అందరూ ఇద్దామండి. వేదనను దీవుగా మార్చగల దేవుడు ఆయన. ప్రతి ఒక్కరికి జీవితంలో కూడా ఉండాలి. చిన్న కోరస్ పడి ముగిస్తుందండి. గొప్ప దేవుడైన మనం సర్వాధికారి ప్రతి ఒక్కరు మనసుగా కీర్తి. ఏ పేజీ జీవితం వేదనను దీవెనగా మార్చగల దేవుని దగ్గరికి మనం వచ్చాం. ఆయన ఖచ్చితంగా వేదనను దీవెనకరంగా మార్చగల ఆయన గొప్ప దేవుడైన, సర్వాధికారైన దేవుడైన, సర్వ సృష్టికర్తైన దేవుడైన, సర్వోన్నతుడైన దేవుడైన, మహోన్నతుడైన దేవుడైన, మహిమగల దేవుడైన గొప్ప దేవుడు. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా కీర్తిద్దామండి. ఆయన నిజంగా మొరపెట్టి వారికి సమీపంగా ఉన్న దేవుడైన, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడైన, నిత్యుడకు తండ్రి ఆయన గొప్ప దేవుడు. ఎబ్బేజుకి ఎవరు లేకపోయినా దేవుడు ఉన్నాడని సంతోషంతో ఆయన మానవ చేసిన అన్ని దయచేశాడు. ఆయన ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును.
ఎవరు నాకు లేకున్నా నువ్వే నా దేవుడు తండ్రి. నువ్వు గొప్ప దేవుడు తండ్రి. ఏ పేజీకి ఇచ్చిన జీవితం మాకు ఇవ్వగలిగిన దేవుడు ప్రభా. అందుకే దేవుడు వేదనను దీవెనగా మార్చగల దేవుడైనా, మన శ్రమలున్నామా, కష్టంలోనన్నా, ఇబ్బందులున్నామా, ఆయన ఒక్కడే మనం మార్చగల దేవుడు. దీవెనకరంగా ఉండగల దేవుడైనా, మనకు ఆశీర్వాదంగా మార్చగల దేవుడైనా ఆయన యందే మనం నమ్మకం కలిగి జీవించాలి. ఆయనే మన దేవుడు, ఆయనే మన పరిశుద్ధుడు. ఆయనకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ పెట్టుకున్న పరమ తండ్రి. మంచిదన్నా, ఇప్పటి వరకు మరి చక్కని ఉన్నతమైనటువంటి మాటలు తెలియజేసినటువంటి అన్నయ్య ఎలీషారాజు గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎబ్బేజు దేవుని యొక్క పాదాల చెంత ఆయన ఆశీర్వదించమని ఏ విధంగా అయితే కోరి ఉన్నాడో, దేవుని పిల్లలుగా ఆయన పాదాల చెంత చేయని మనము కూడా మన యొక్క విశ్వాస యాత్రలో ఆయన పాదాల చెంత బ్రతుకుతున్నటువంటి మనము కూడా ఎబ్బేజు యొక్క ప్రార్థన జీవితం కలిగి ఆయన పాదాల చెంత మరి ఎవరైతే ఆయన ఆశీర్వదించమని కోరుతూ ఉంటారో దేవుడు వారిని ఆయన ఎంతో గొప్పగా వారిని ఆశీర్వదిస్తూ వారిని నడిపిస్తున్నాడు. కనుక చక్కని మాటలు తెలియజేసినటువంటి అన్నయ్యకి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యొక్క సమయం సమర్పించాలని ఆశ కలిగి మరి ఉంటే రైతు లేచి నిలబడితే వారి కొరకు మనము ప్రార్థన చేద్దామండి. ప్రత్యేకమైన కానుకలు వారి కొరకు మనము ప్రార్థన చేద్దామండి. ఒక సమయంలో అయితే అదే విధంగా నిల్చుండండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. మీ ప్రియబిడ్డల ప్రభువా శ్రీను లక్ష్మి గారి యొక్క కుమారుడు, అదేవిధంగా చెల్లి చంద్రిక, మీ ప్రియబిడ్డలు ఇరువురు ప్రభువా మీ పాదాల చెంత చేరి ప్రత్యేకమైన కానుకలు సమర్పించి ఉన్నారు. దేవారి జీవితంలో మీరు చేసిన మేలులు బట్టి వందనాలు. అయ్య బిడ్డల యొక్క జీవితంలో ఆయన ఇంకా అనేకమైనటువంటి మేలులు, ఆశీర్వాదాలు వారి జీవితాలలో దయచేయమని నాయన మీ పాదాల చెంత మీ దీనదాసునిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. చెల్లి ఆరోగ్యం నిమిత్తం ప్రార్థించగా చక్కటి ఆరోగ్యాన్ని మీరు దయచేశారు. అయ్యా ఉద్యోగ విషయంలో, వీసా విషయంలో మీ సహాయం ఇచ్చి నడిపించండి. కుటుంబాన్ని మీరు కాచి కాపాడి నడిపించండి. అయ్యా మీ కుమారుడు ప్రభు శ్రీను లక్ష్మి గారి యొక్క కుమారుని బట్టి వందనాలు. దేవా ఇదిగో తండ్రి, వారికి ఇచ్చినటువంటి తల్లి గారు, వారికి ఇచ్చినటువంటి ఆయన సహోదరి మనల్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. బిడ్డలు కూడా చక్కగా మీ యందు భయభక్తులు కలిగి బ్రతికే భాగ్యాన్ని ఇచ్చారు. ఇంకా కుటుంబాన్ని మీరు ఆదరించండి, కుటుంబాన్ని బలపరచమని, మీ కృపలు మీ యొక్క దయలు కాచి కాపాడమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అయితే అందరూ లేచి నిలబడినట్లయితే కానుకల పాట పాడుతూ కానుకలు సమర్పించుకుందాం.
ప్రియులారా, సమర్పించబడినటువంటి కానుకల నిమిత్తము మనం ప్రార్థన చేసుకుందాం. కొద్దిలో చిట్టుబాబు గారు వచ్చి మరి ప్రార్థనలో నడిపించవలసింది కోరుతున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, ఘనమైన రాజా, మీ కొందాలు చెంచుకున్నానైనా. ఇదన్నాను తండ్రి, చక్కని వర్తమానమును మాకు వినిపించిన దాన్ని బట్టి మాకు కొందాలు చెంచుకున్నానైనా. ఈ వాక్ ద్వారా తండ్రి మా హృదయం ఉంచుకొని తద్వారా జీవించిన కృప దయచేస్తాడుచున్నానైనా. వేదనలో సహాయం చేసేవాడు నువ్వే తండ్రి. ప్రభు తండ్రి, వేదనను తీర్చివాడు నువ్వే తండ్రి. అటువంటి ఓదార్పు మాటలు మాకు దయచేసిన దాన్ని బట్టి మీకు కొందాలు చేసుకున్నానైనా. ప్రభు తండ్రి, మేము కష్టాల్లో పనిచేసినప్పటికీ తండ్రి మమ్మల్ని ఆదరించి వేదనను తీర్చిన దాన్ని బట్టి మీకు కొందాలు చేర్చుకున్నాను నాయన. ముఖ్యంగా నాయన ఎత్తబడిన నా కానుకల నిమిత్తం ప్రత్యేక రీతిలో ప్రార్థన చేసినాను నాయన. ప్రభు తండ్రి, వారికి రావాల్సిన దీవులు దయచేస్తారని, సంఘాన్ని నానాటికి అభివృద్ధి పరిచే సహాయం దయచేస్తారని సమస్త భారం మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రార్థనలు నడిపించినటువంటి సహోదరులకు వందనాలు. ముగింపు ప్రార్థన చేసుకుందామండి. మనకు ఆరాధన సమయాలు మీకు అందరికీ తెలిసినవి. ప్రతి ఆదివారం 2 గంటల నుంచి మరి 4:15 వరకు ఇదే స్థలంలో జరుగుతుంది. మంగళవారం జూమ్ ఆరాధన మరి ప్రతి మంగళవారం 9 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. దయతో మరి అవకాశం ఉన్నవారు సద్వినియోగపరుచుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా మన మధ్యకు ఇన్విటేషన్ వచ్చిందండి. మరి పాస్టర్ జాన్ గోడా గారు మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. వారి యొక్క చర్చ్ యానివర్సరీ 25వ తారీఖున ఈ నెల ఏప్రిల్ శనివారం 7 గంటల నుంచి ప్రారంభమవుతుందండి. వాక్యోపదేశకులుగా బ్రదర్ అనిల్ కుమార్ గారు వస్తూ ఉన్నారు. మరి ఇది ఒక స్థలం వచ్చి పాకిస్తాన్ అసోసియేషన్ దుబాయ్ ఆడిటోరియంలో జరుగుతుంది. మరి సమయం ఉన్నవారు వెళ్ళి దేవుని యొక్క మాటలు వినాలని వాళ్ళందరినీ కోరుతున్నాను. ఒక సమయంలో ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మరొకసారి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి, యొక్క ఆరాధన ప్రారంభించగా ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు, దయను బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు. పాటలలో సహాయం దయచేశారు, మీ లేఖనాల చోట్లలో సహాయం దయచేశారు. ఆయా సాక్ష్యం చెప్పినటువంటి బిడ్డలను బట్టి వందనాలు. వారిని వారి సంపూర్ణ కుటుంబాలను మీరు కాచి కాపాడి నడిపించండి నాయన. వారి కుటుంబాలలో మేలులు శుభాలు దయచేయమని వేడుకొంచిన ప్రభు మీకు స్తోత్రాలు. అయ్యా, ప్రార్థన అవసరం కూడిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మీ దయలో మీ కృపలో ప్రభు బిడ్డలను కాచి కాపాడి నడిపించమని ప్రభు మీ పాదాల చెంత ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, ఇదిగో తండ్రి, కూడి వచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి నాయన మీకు స్తోత్రాలు. బిడ్డలను నాయన వారి సంపూర్ణ కుటుంబాలను కాచి కాపాడి నడిపించండి ప్రభు మీకు స్తోత్రాలు. ఈరోజు మీ కుమారుని ప్రభు నిలబెట్టుకుని అయ్యా చక్కటి వర్తమానాన్ని ప్రభు మీరు వినిపింపచేశారు. అయ్యా, మీ కుమారుని ఇంకను బలపరచండి నాయన. దినదినము నాయన మీ కృపలో మీ యొక్క దయలో వారి కుటుంబాన్ని కాచి కాపాడి నడిపించమని ప్రభు మీ పాదాల చెంత ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. దేవా, ఇదిగో తండ్రి, ఇక్కడ తల ఉంచిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చెప్పున మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారి కుటుంబాల మేలులు శుభాలు దయచేయండి. దేవా, ఇదిగో తండ్రి, ఎవరైతే కష్టాలలో బాధలలో ఇబ్బందులలో వేదనలో ఉన్నారో ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు బలపరిచి వారి కుటుంబాలను ప్రభువా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు. అయ్యా, మీ పాదాల చెంత దినదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. ఉద్యోగాలు లేని బిడ్డల నిమిత్తము నాయన ఇదిగో తండ్రి మంచి ఉద్యోగాలు బిడ్డలు పొందుకోవడానికి కృప చూపించండి. అయ్యా, ఇదిగో తండ్రి విద్యుత్తులు ఉన్నటువంటి బిడ్డలు చక్కని ఉద్యోగాలు పొందుకోవడానికి కృప చూపించండి. అయ్యా, వీసా లేక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, వారు చక్కగా వీసాలు పొందుకోవడానికి కృప చూపించండి. అయ్యా, ఇదిగో తండ్రి గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, నెల నుండి చిన్నగా సులువైన ప్రసృతిని బిడ్డలకు దయచేయండి. గర్భఫలాల కొరకు ఎదురు చూసిన బిడ్డలు ఉన్నారు, అయ్యా బిడ్డలను దయతో జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలకు గొప్ప మేలులు చేయమని
నడిపించమని నాయన మీ పాదాల చెంత ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. దేవా ఇదిగో తండ్రి ప్రభు యొక్క ఆరాధన స్థలం నిమిత్తము అనేక మంది బిడ్డలు నాయన వారి కష్టార్జితాలను ఇచ్చిస్తున్నారు. వారిని వారి సంపూర్ణ కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. నిలుస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డల ప్రభువా దేవాని గంగచలం గారి యొక్క సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ట్రాన్స్పోర్ట్లో సహాయపడుతున్న బిడ్డలు ఉన్నారు, వారిని వారి సంపూర్ణ కుటుంబాలను నాయన మీరు దీవించి ఆశీర్వదించమని దేవా ఇదిగోతని ఈరోజు అనేక మంది బిడ్డలు రాలేదు నాయన. అయ్యా వచ్చే వారం నాయన మీ బిడ్డలను ప్రభువా అయ్యా ఇదిగోతని యొక్క స్థలానికి నడిపించమని నాయన మీ కృపలో మీ యొక్క దయలో బిడ్డలందరినీ ప్రభు ఆశీర్వదించమని, తర్వాత జరిగే నాయన స్త్రీల ఆరాధనలో మీరు మహిమ పొందుకోమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభువు వారి పేరట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పంపుమో దేవా దీవెనలతో, పంపుమో దేవా పంపుమో దయచేత పతిత పవననామా పెంపుగా నీ సేవ ప్రియమోగా ననరింప, పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఇప్పుడు తండ్రి అయిన ప్రేమయు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ప్రభేసు రక్తమే ప్రభేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి, అందరికి వందనాలమ్మా. దేవుడు మనలను మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.